తిరుమలలో నెయ్యిలో రసాయనాల వ్యవహారంలో సిట్ అధికారులు తేల్చినా వైసీపీ నేతలు అడ్డంగా వాదిస్తున్నారని ఏపీ మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసన్నారు. కర్నూలులో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొని లబ్దిదారులకు మంత్రి భరత్ స్వయంగా అందజేశారు. వెంకటేశ్వర స్వామిని అంటే దాని గురించి కూడా తప్పుదోవ పెట్టాలా ప్రజలకంటే వెంకటేశ్వర స్వామి గురించి ఎవరన్నా మాట్లాడినా చేసినా తప్పులు చేసినా మీరు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవునితో పెట్టుకుంటే ఏం పరిస్థితి అవుతుంది అనేది అందరికీ తెలుసు. కొద్దిగానే ఆలోచన చేసి వాళ్ళు ఏం చెప్పాలా, ఒకవేళ తప్పు జరిగింది తప్పు అయింది ఆడ సీఎం కూర్చొని చేయడం అనేది కాకుండా వాళ్ళు ఏదైనా అట్లా వివరణ ఇవ్వాలా. వాళ్ళు ఇంకా డిఫెన్స్లో పోవడంలో అంటే ఆడ అప్పుడు ఉండే సీఎం నాకు తెలిసి ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి డిఫెన్స్లో పోతున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది నాకు తెలియదు, తప్పు జరిగింది, నేను క్షమాపణ చెప్తా, నేను వచ్చి తిరుమలలో దేవుని ప్రార్థించి తప్పు జరిగిందనన్నా చెప్పుకోవాలా. కానీ వాళ్ళు డిఫెన్స్లో పోతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనేదే నేను భావిస్తున్నాను. తిరుమల నెయ్యిలో రసాయనాల వ్యవహారంపై సిపిఐ నేత నారాయణ ట్వీట్ చేశారు. నెయ్యి వినియోగం జరిగినప్పుడు ఈవోలుగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవో సింఘాల్పై చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు తీర్మానం చేసింది తాను అమలు చేశానని అంటే కుదరదన్నారు. కేవలం బదిలీ వేటు వేస్తే కుదరదని శాఖపరమైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని నారాయణ తన ట్వీట్లో డిమాండ్ చేశారు.